హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే అనుకోకుండా శ్రీశైలం బయలుదేరామని చెప్పేసి నేనైతే షార్ట్ వీడియో పెట్టాను కదా, అదనమాట. బెలూమ్ గుహల దగ్గరికి వెళ్ళాను అని చెప్పాను. అక్కడ బుద్ధుని విగ్రహము అవన్నీ చూపించానమాట. ఇదైతే బెలూమ్ గుహల లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా నేను షార్ట్ వీడియో పెట్టాగానే దాని కింద అయితే ఒక కామెంట్ అయితే వచ్చింది. నాకు ఒక అక్క పెట్టిందనమాట, అవి బెలూమ్ గుహలు కాదండి, బిలం గుహలు అనేసి. అదైతే నాకు తెలియదండి, అక్కడ బోర్డు పైన అదే రాసుంది. అందుకని నేనైతే బెలూమ్ గుహలు అనే చెప్పాను. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళడము, అందుకు నాకు తెలియలేదు. అవి బిలం గుహలు అంట, బెలూమ్ గుహలు కాదంట. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళామన్నమాట. మెటికలు దిగి లోపలికి వెళ్ళగానే ఇది చూడండి, చక్రం మాదిరి ఉందన్నమాట. కింద పైన వచ్చేసి ఇలా ఉందన్నమాట, తొర్ర మాదిరి పైనుంచి. ఇంకా అదంతా చూసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ నుంచి మెటికలు దిగి వెళ్ళాలి, లోపలికి వెళ్ళిపోయాము. కానీ అక్కడక్కడైతే లైట్స్ పెట్టారు, కలర్ లైట్స్ పెట్టారు. అక్కడక్కడ ఎయిర్ పైప్స్ కూడా పెట్టారండి. ఎందుకంటే లోపలికి గాలి రాదు కదా పోయే వాళ్ళకి, అందుకనేసి అయితే ఎయిర్ పైప్స్ పెట్టారు. సుమారుగా చాలా దూరం వెళ్ళామండి. మేము పోయినప్పుడైతే వర్షం వచ్చింది కదా, కొంచెం బురదగా ఉండింది. అక్కడ ఏమున్నాయంటే కోటి లింగాలు ఉన్నాయంట. కానీ మేమైతే లాస్ట్ వరకు వెళ్ళలేదు, పిల్లలు ఇబ్బంది పడతారనేసి. ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసామన్నమాట. వెళ్ళకండి, ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, పెద్దవాళ్ళు ఎలాగైనా వెళ్తారు. పిల్లల్ని అయితే లోపలికి తీసుకెళ్ళకండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. నేను ఏమన్నా తప్పు చెప్పినా కూడా కామెంట్లో అయితే పెట్టండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో